అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, సత్సంతాన ప్రాప్తి అంటే మంచి సంతానం కలగాలి, కలిగిన సంతానము నిలవాలి, సంతానము ఆరోగ్యంతో ఎదగాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఇలాంటి సంతానము కోరుకునేవాళ్ళు సాధారణంగా రాముడి లాంటి పిల్లాడు కావాలి అని అనుకుంటూ ఉంటారు. నిజమే, కానీ కృష్ణుని వంటి పిల్లాడు కూడా మనం కోరుకోదగిందే. ఏమిటి అంటే, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు కూడా ఎన్నో రకాల ఆపదలను తట్టుకుని తాను నిలబడ్డాడు. ఆపదల నీకు కాపుదలలాయే అని అంటాడు కవి. ఈ కాలంలో అంటే 21వ శతాబ్ద ప్రారంభంలో ఎక్కువగా చిన్నపిల్లలకి ఇలాంటి బాలారిష్టాలు అవి కలుగుతున్నాయి. వాటికి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ భగవంతుని అనుసంధానాన్ని చేసుకున్నట్టయితే, భగవన్ నామ అనుసంధానం చేసుకుంటే పిల్లలకి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అదిగో అలాంటి శ్లోకాన్ని మనకి వేదాంత దేశికులని ఆయన యాదవాభ్యుదయం అనే కావ్యంలో ఒక చక్కటి శ్లోకం ప్రసాదించారు. వందే బృందావన చరం వల్లభి జన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, వందే బృందావన చరం, బృందావనంలో తిరుగుతున్నవాడు. బృంద అంటే పల్లేరుకాయ. ఈ పల్లేరుకాయలు స్వామి స్పర్శ వల్ల పచ్చగడ్డి కింద మారిపోయాయి. అంటే మన కష్టాలున్నా కూడా కష్టాలు దాటి సుఖాన్ని పొందగలరు మన పిల్లలు. వందే బృందావన చరం వల్లభీ జన వల్లభం. ఎలాగైతే బాలకృష్ణుడు రేపల్లెలో ఉన్న అందరికీ అంటే ఆడమగ అందరికి కూడా ఆనందాన్ని కలిగించాడో, మన ఇంట్లో పెరుగుతున్న బిడ్డడు కూడా పిల్ల కూడా అలాగే 10 మంది కన్నుల పంటగా ఉంటుంది. వందే బృందావనచరం వల్లభీ జన వల్లభం జయంతి సంభవం. అదేమిటండి, జయంతి అంటేనే పుట్టుక, సంభవం అన్నా పుట్టుక కదా. జయంతి నాడు పుట్టాడు ఏమిటి అంటే, నక్షత్రము మాసము తిథి 3 కలిసి వచ్చిన రోజు పుట్టినరోజు, దాని పేరు జయంతి అంటారు. ఇప్పట్లో వేరే అర్థం చెప్పుకుంటున్నాం. జయంతి సంభవం, అలాంటి 3 కలిసిన రోజుని ఆవిర్భవించాడు. జయంతి సంభవం ధామ అంటే కాంతికి ఆధారమైనవాడు. వైజయంతి విభూషణం, వైజయంతి అనే పూలమాలిక, దివ్యమైన పూలమాలిక కలిగినవాడు. అతడికి నమస్కరిద్దాం. వందే బృందావన చరం వల్లభీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. ఈ శ్లోకాన్ని 11, 21, 27 సార్లు చదువుకోండి. 108 సార్లు చదవగలిగితే మంచిది. కాస్త వెన్నముద్ద స్వామికి నివేదన చేయండి. ఆ వెన్న పిల్లలకి తినిపించండి, మీరు ఉపయోగించుకోండి. చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. పిల్లలకుండే బాలారిష్టాలు అంటే పుట్టిన దగ్గర నుంచి 5-6 సంవత్సరాలకు వచ్చే చిన్న చిన్న రుగ్మతలు ఉంటూ ఉంటాయి. వాటికి ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. పిల్లలకి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. వాళ్ళ బుద్ధులు సక్రమంగా క్రమంగా ఎదుగుతాయి. ఇది వేదాంత దేశికులు అందించిన మంత్రపూరితమైన ఒక చక్కటి శ్లోకము. స్వస్తి.